అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో కొత్తగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల్లోని డేటా ఆధారంగా కుటుంబ రిజిస్టర్ను సిద్దం చేయనుంది. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం కుటుంబ వివరాల ధృవీకరణకు ఇప్పటి వరకు సరైన రికార్డులు లేవు. దీంతో ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలతో అధికారిక సర్టిఫికేట్ పొందే అవకాశం లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారికంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఫ్యామిలీ ఆస్తులపై హక్కులకు, లీగల్ హెయిర్ విద్య నిర్ధారణకు ఉపయోగపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫ్యామిలీ రిజిస్టర్ కీలకంగా మారే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు వివిధ పేర్లతో రాష్ట్ర స్థాయి కుటుంబాల డేటాబేస్ నిర్వహిస్తున్నాయి. కుటుంబ రిజిస్టర్ నిర్వహణ, ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యతను సర్కారు రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ల విధి విధానాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం రేషన్ కార్డుల్లోని డేటాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఫ్యామిలీ రిజిస్టర్ డిజిటల్ రూపంలో ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి గుర్తింపు కార్డు ఇస్తారు. రేషన్ కార్డు నెంబర్నే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్గా ఇవ్వనున్నారు. ప్రతి కుటుంబానికి రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, కుటుంబ యజమాని, సభ్యులందరి పేర్లు, వయస్సు, కుటుంబ పెద్దతో బంధుత్వం, ఆధార్ నెంబర్, అడ్రస్ ఉంటాయి. ప్రజలకు అవసరమైనప్పుడు మీ సేవ ద్వారా కుటుంబ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇస్తారు. మీ సేవా కేంద్రాలు, యాప్, వాట్సాప్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే 2 రోజుల్లో మండల తహసీల్దార్ డిజిటల్ సంతకంతో మీ సేవ ద్వారా ఈ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు.